తర్వాత శ్రీశైలం చూసి నేను ఆల్మోస్ట్ చాలా వెళ్ళింది. మధ్య మధ్య ఎక్కడో ఫంక్షన్ లో కలుస్తాం, కానీ నాకు తెలిసి 84 నుంచి ట్రావెల్ ఉంది మాకు. అండ్ ఐ నోన్ దెమ్ ఫ్రమ్ 84. తన కానీ తన పిల్లలు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ జర్నీ. ఇందాక అదే అంటున్నాను, ఆ రోజులు వేరు, ఇదేమో ఇప్పుడు మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, పద్ధతులు మారిపోయింది అని చెప్తున్నాను. సో చాలా సంతోషం. కళ్యాణ్ అన్ని చెప్పాడు, ఈశ్వర్ గారు చెప్పారు. నేను ఒకటే లాస్ట్ టైం నేను ప్రమాణ స్వీకారం వచ్చిన మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. యూనియన్ లో గ్రూపిజాలు వద్దు. ఈ గ్రూపిజాల మూలంగా యూనియన్ నాశనం అవుతారని మెంబర్స్ నాశనం అవుతారు. ఇది ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, చాలా మంది స్థాపించిన వాళ్ళు, మీ గైడెన్స్ లో ఉండాలని చెప్పాను. కానీ అది కూడా లేకుండా పోతాంది. ఏం చేస్తాం కాదు, ఎన్ఫోర్స్ చేయటమే. ఉంటారు, లేని వాళ్ళు పోతారు. సో అనేది ఏంటంటే బేసిక్ గా యూనియన్ మంచి కోసం, మెంబర్స్ మంచి కోసం ఆలోచిస్తే అన్ని బాగానే ఉంటాయి. మిగతా అన్ని బయట విషయాలు 100 జరుగుతుంటాయి, అవి హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ మీలో ఉన్న డిఫరెన్సెస్ నే వాటిని పెద్దవి చేసి మా వరకు తీసుకొస్తున్నాయి. అక్కడ అవ్వాల్సి ఇక్కడికి వస్తున్నాయి, అది అవసరం లేదు. ఇది కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ విషయం నేను. సో మీరు అందరూ అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, దీని మూలంగా నష్టపోయేది మీరే, దీని మూలంగా నష్టపోయేది మెంబర్సే. సో ఇవన్నీ కూడా ఒకసారి కూర్చుని ఆ బడిలాస్ ఏంటో చూసి మళ్ళీ జాగ్రత్తగా సెట్ చేసుకుని, మంచి టీం, పాజిటివ్ ఉన్న టీం వచ్చింది, పాత టీం కూడా అంతే పాజిటివ్ గా ఆలోచించి పనిచేయండి. మీడియా మిత్రులకి, మన యూనియన్ సభ్యులకి, 24 క్రాఫ్ట్స్ నుంచి ఎవరెవరైతే వచ్చారో, బయట నుంచి ఎవరైతే వచ్చారో అందరికీ చాలా 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 థ్యాంక్స్. చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే గెలిచారో, ఏది బాడీతో మొత్తం 70 మెంబర్స్ ఎవరైతే గెలిచారో, వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని గెలిచారో, ఏదైతే మంచి చేయాలనుకున్నారో యూనియన్ కి, అవన్నీ సకాల టైమింగ్ లో ఈ 2 సంవత్సరాల్లో అవన్నీ మాటలు ఇచ్చిన అన్ని కూడా పూర్తి చేసి యూనియన్ సభ్యులకి, యూనియన్ కి మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మధ్యలో నేను ఇదై పక్క వచ్చాను. బట్ నేను ఏదైతే మాటలు ఇచ్చానో వివిసంలో అది ప్రెసిడెంట్ గారి ద్వారా, ఈ బాడీ ద్వారా ఖచ్చితంగా ఆ మాటలన్నీ నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా యొక్క 3 కోరికలు. ఫస్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎవరికైనా కూడా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలా మందికి. మెయిన్ గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్, వాళ్ళిద్దరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని. సో వాళ్ళిద్దరు ఆ 2 డిపార్ట్మెంట్స్. సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకు వచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికి అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్. సో ఆయన వచ్చారు, వచ్చి 40 lakhs ఆయన ఇవ్వటం జరిగింది. ఓకే, దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు. సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. మిగతా ఉంటుందో యూనియన్ నుంచి తీయటం, లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ 2-3 నెలలు జరిగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ. దాని తర్వాత ఈ 1 year కట్టారు, తర్వాత ఎలా కడతారు అనేది అందరికి క్వశ్చన్. ఈ 1 year ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా, నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఎవరికి గీత కూడా పడకూడదు, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా దగ్గరగా నేను ఉండేది డాన్సర్స్ కి ప్రతి ఒక్క పేరున చాలా 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 థ్యాంక్స్. ఇంకొకటి, ఈ రోజు ఇప్పటికీ యూనియన్ ఉంది అని అంటే మన ఫౌండర్స్ సోమరాజు గారు అండ్ వెంకటేష్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా బ్యాక్ బోన్ గా నిలబడి నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన, అంటే నాట్ ఇది కాదు, డాన్సర్ గా నన్ను గెలిపించారు, కొరియోగ్రాఫర్ గెలిపించారు, ఈ రోజు ప్రెసిడెంట్ గా నన్ను గెలిపించి, తను గెలిస్తే నేను గెలిచినట్టే. సో తను గెలిపించి నిలబడిన డాన్సర్స్ కి అండ్ శ్రీధరెడ్డి మాస్టర్ గారికి అండ్ రాము గారికి చాలా 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 థ్యాంక్స్.
చాలా చాలా థ్యాంక్స్. ఇంతకు మించి నాకు తెలియదు. థ్యాంక్ యూ. డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులుగా వివి సుమలతాదేవి గారు వారి ప్రమాణ స్వీకారం చేయవలసి కోరుతున్నాం. నేను ఇస్తాను. నేను అందరికీ నమస్కారం. నేను వివి సుమలతాదేవి మాస్టర్, తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలు, అధికారాలు సక్రమంగా నిర్వహించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పక్క చెవుల అన్న ఈ విజయం నీదే అంటుండు. 100% నాదే. నీకు ఏదైతే ధైర్యం ఇచ్చిందో ఆ ధైర్యము మా బిడ్డకు సుమలతకు, మా డాన్సర్ కుటుంబానికి ఏదైతే సమస్య ఉందో జాగది, అది 100%. ఇప్పుడు ఆడ సర్పంచ్ కూడా గెలిచింది. నేను ముందుండి సాల్వ్ చేస్తా. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ప్రాబ్లం క్లియర్ చేద్దాం. ఏదన్నా ఇష్యూ ఉంటే యూనియన్ పెద్దలు మన సోమరాజ్ అన్న ఉన్నాడు, మన వెంకటేష్ సల్మాన్ ఖాన్, మా శ్రీధర్ రెడ్డి అన్న, మా కళ్యాణ్ అన్న, మా దామోదర్ అన్న, మా మాస్టర్ స్వర్ణ మాస్టరు, మా ఆర్పి మెల్లగా మాట్లాడుతుండ ఆర్పి భరత్ భూషణ్ అన్న, ఇంకా అనిల్, మా ఫెడరేషన్ నా సోదరుడు, మా అమ్మిరాజ్ అన్న, మా దురయ్ అన్న, మా సురేష్ అన్న, చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. శ్రీకాంత్, చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటా పోతే ఏదన్నా సమస్య ఉందంటే మన సినిమా కుటుంబం మన దాంట్లోనే చేసుకోవాలి. ఈ కేసులు బీసులు పెట్టుకోవద్దు, ఎందుకంటే అనవసరమైన పెద్దగా చేసుకోవద్దు. ఈ జాగ సమస్య కూడా మీ వల్లనే లేట్ అయింది. అది నేను ముందుండి ఇప్పించిన కాబట్టి నా జిమ్మెదారు. విన్నావా? ఈ జాగకు కారణం మన శ్రీధరన్ రెడ్డి అన్న. ఆయనను కావాలని ఒకడు వెనుకకు ఒకడు ముంగడు గుంజిండు. ఆయనదేం తప్పు లేదు, కొన్ని తప్పులు వేరేళ్ళు చేసిరు. ఆయన ఎటువంటి తప్పు చేయలే, ఆయన చేయలే. విన్నవా? నేను తీసుకోమంటేనే తీసుకున్నారు పాపం. ఈ రోజు కూడా సర్వే చేయించి నేను చేపించి ఇస్తా మీకు. ఇవాళ అది మంచి రింగ్ రోడ్ పోతుంది. మీరు 5 కోట్లు పెట్టిరు, ఇవాళ 20 కోట్లు ఆస్తాయి. నేను నష్టం పోలే, ఎవరు ఎత్తుకపోలే. విన్నారా? కొందరు కావాలని ఆ ఎమ్మెల్యే దానికి, ఈ ఎమ్మెల్యే దానికి పోయి పెద్ద దాని మీద నాకు కోపం వచ్చి నేను కొండి పెట్టా. అది విన్నావా? నేను ధైర్యం చెప్పిన ఈ విజయం వెనుక 100% నాదే ఉంది. జానీ మాస్టర్, మీరు తప్పక మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. డైరెక్టర్స్ అసోసియేషన్స్ మెంబర్స్ కి, అలాగే డాన్స్ డైరెక్టర్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, డాన్సర్స్ కి, అలాగే పాత్రికేయ మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మా అన్న శ్రీశైలం, మీ అందరికీ ఒకటి మాత్రం చెప్పాలండి. ఈ సమస్యతో నాకు చాలా అనుబంధం. ఇక ఉండేవాళ్ళు చాలా మంది తెలియకపోవచ్చు. ఇందాక మనకి చెప్పినట్టు మా సల్మాన్ ఖాన్కి వీళ్ళకి మాత్రమే తెలుసు. ఈ సంస్థ ఫస్ట్ మెంబర్షిప్ పోయడానికి ముక్కరాజు గారు పోరాటం చేస్తే శ్రీశైలం యాదవ్ గారే ఫస్ట్ పేమెంట్ ఇచ్చింది. మీ అందరికీ ఎవరికి తెలీదు. ముక్కరాజు గారు నా సంస్థానం, ఆయన ఇల్లు నాకు సంస్థానం లాగా మేమందరం ఉండేవాళ్ళం. అంటే రోజులు గడిచే కొద్దీ వస్తూ ఉంటాయి, పాత్ర నీరిపోతే ఆ నీళ్లు
నీట్ ఫౌండేషన్స్ తెలియాలి. డెఫినెట్ గా నాకు తెలిసి 80s నుంచి వెరీ బిగినింగ్ సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ఆర్గనైజేషన్లు పర్టికులర్ గా ఈ 24 క్లబ్స్ లో ఆర్గనైజేషన్స్ పుట్టి ఉంటే ఆ పుట్టుకి ఫస్ట్ నాంది పలికిన వ్యక్తి శ్రీశైలం యాదవ్. చాలా సార్లు చెప్పాను నేను. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా యూసఫ్ కూడా జంక్షన్ లోకి వెళ్తే జోబీలోంచి ఇలా తీసి ఇవ్వటమే కానీ ఆయన ఏంటయ్యా అంటే అలాగే చేశారు. ఈరోజు ఆయన అబ్బాయి కంటెస్ట్ చేస్తుండేటప్పుడు సీట్ ఎవరికి వస్తుంది లేకపోతే ఏమిటి అని అంటే మా ఫ్రెండ్స్ అందరు డిస్కషన్ లోకి వస్తే ఒకటే చెప్పారు, నవీన్ అనేది వ్యక్తిత్వం అనేది ఆ ఫ్యామిలీలో అందరికంటే చాలా గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే వాడు గుడ్డోడు దగ్గర నుంచి నేను ఎత్తుకొని తిరిగిన వాడిని అందరు ముగ్గురు పిల్లలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఛాంబర్ ప్రెసిడెంట్ అయినటువంటి భరత్ గారికి, సెక్రటరీ దామోదర్ గారికి, మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి, సి కళ్యాణ్ అంకుల్ గారికి, చిత్రపురి సొసైటీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ అన్న గారికి, అమ్మిరాజ్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి, ఫెడరేషన్ కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి చిత్రపురి కార్మికులకు, డాన్సర్స్ కార్మికులకు, పత్రికా సోదరులకు, డాన్స్ మాస్టర్స్ కి అందరూ కూడా నమస్కారం. మరి నూతనంగా డాన్స్ సెలక్షన్ లో మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రెసిడెంట్ కావడం ఎంతో సుమలత గారికి, కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జానీ మాస్టర్ అంటే ఎంతో పేరు సంపాదించినటువంటి వ్యక్తి. చిన్న స్థాయి నుండి దేశంలోనే ఒక మంచి మాస్టర్ గా, ఒక కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించారు. మరి తన మిస్సెస్ ఈ రోజు వాళ్ళ మీద నమ్మకంతో డాన్సర్స్ అందరూ కూడా వాళ్ళకు అవకాశం కల్పించినారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేడం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు మా ఫాదర్ కి ఒక సంబంధము, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ గా అందరూ భావిస్తూ ఉంటారు. మరి గతంలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మా ఇంట్లో వ్యక్తికి ఒక అవకాశం వచ్చిందన్న విధంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సినీ ఫెడరేషన్ పెద్దలు, అనిల్ అన్న వాళ్ళ టీం అంతా, కార్మికులు, డాన్సర్స్ ఎస్పెషల్లీ అందరూ కూడా నా విజయం కోసం ఎంతో శ్రమించినారు. వారందరికీ మనసారా మరోసారి కృతజ్ఞతలు తెలియజేశాను. రేవంత్ అన్న బ్లెస్సింగ్స్, మా ప్రాంత ప్రజలు, సినీ పరిశ్రమ కార్మికులు అందరి ఆశీర్వాదంతోనే మీ ముందు ఎమ్మెల్యేగా ఈ రోజు ఉన్నాను. తప్పకుండా మా ఫాదర్ ఎట్లయితే మీకు సపోర్ట్ ఉంటున్నాడో భవిష్యత్తులో నేను కూడా మీకు అట్లనే, మా ఫాదర్ తో పాటు నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరూ కూడా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా సుమలత మేడంకి వాళ్ళ టీం సభ్యులందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.